చాలా బ్రహ్మాండంగా మీరు మాట్లాడిన మాటలు కానీ అన్ని విన్నాం మేము. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి మనకి. వారి సమక్షంలో మీరు మాట్లాడితే మాటలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యంటే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలే ఎంత బ్రహ్మాండం మాట్లాడితే రేపు మీరు డిగ్రీస్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజం కోసం ఎంత ఆలోచిస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి నేను కూడా సభాపతిని అవ్వచ్చు, కానీ మంచి కార్యక్రమం చేసింది ఎవరైనా సరే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఒక స్టెప్ ముందు తీసుకొని చెయ్యాలి అని పట్టుదలతో ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను. ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. మన పండగ ఎలా చేసుకుంటామో మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇవాళ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు 70 ఏళ్ల క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు.